ఒక చేత్తో చప్పుడు ఎప్పుడు కాదు రాదు కూడా. అయితే ఇప్పుడు కరీంనగర్లో ఒక లేడీ 100 మందిని కాదు 1000 మందిని ట్రాప్ చేసిందంటూ ఫోటోలు వీడియోలు తన చిన్ననాటి ఫోటోలను కూడా తీసి మరీ సోషల్ మీడియాలో ట్రోల్ చేసి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఆమె నేరం చేసిందా లేదా అనేది కోర్టు తేల్చాల్సినటువంటి విషయం. కానీ మీకు మీరే తీర్పు చెప్పేంత అర్హత ఎవరిచ్చారు? నిజమే, ఆమె శరీరం పంచుకుంది, ఆమె ఫోటో అన్ని చోట్ల ట్రోల్ చేస్తున్నారు, బాగుంది. మరి ఆమెతో పడక పంచుకున్న మగవాళ్ళ ఫోటోలు 1400 ఫోటోలలో ఒక్కటి దొరకలేదా? అసలు ఆ 1400 మంది కాదు 14 మంది కూడా లేరనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అనాదిగా సినిమాల్లో కానీ వార్తల్లో కానీ వ్యభిచారం చేసిన మహిళల పేర్లు మొహాలే వేస్తూ ఉంటారు. కనీసం బ్లర్ చేద్దామని ఇంగితం కూడా ఉండదు. వాళ్ళపైనే వార్తలు రాస్తూ ఉంటారు. ఎన్నడైనా ఒక్క మగాడి పేరు ఫోటో వేయలేదు ఎందుకని? సెక్స్ కోసం తామే ఒక వ్యవస్థల్ని పద్ధతుల్ని తయారు చేసుకొని ఆ తర్వాత ఆ నెపాన్ని స్త్రీ మీద నెట్టేసే దుర్మార్గపు కుట్ర మగవాడిది కాదా? అయినా వీళ్ళంతా అమాయకుల పేదవారా? వాళ్ళు ఎట్లా బాధితులు అవుతారు? ఇష్టపడే అక్రమ సంబంధం అని తెలిసే కదా ఆమె వద్దకు వెళ్ళింది, డబ్బు ఉండే కదా ఆమె దగ్గరకు చేరుకుంది. ఏం అటువంటి వారికి నష్టం జరిగితే ఎందుకు ఈ సమాజం ఇంత గగ్గోలు పెడుతోంది? మంచి శాస్తి జరిగిందని ఎందుకు అనుకోవట్లేదు? నిజానికి ఆ వార్తని ఆమె ఫోటోలతో సహా షేర్ చేసే వాళ్ళని గమనిస్తే తమకు అలాంటి అవకాశం రాలేదని బాధపడే బాపతుగాళ్లే ఎక్కువ మంది. ఇక ఆ పోస్ట్కి వచ్చే కామెంట్లు చూస్తే అక్షరాలతో సెక్స్ చేయడానికి సిద్ధమైనటువంటి జాతే కనిపిస్తూ ఉంటుంది. కేరళలో ఓ యువతి అత్యుత్సాహం కారణంగా చేయి తగిలిందన్న నెపంతో దీపక్ అనే వ్యక్తి అవమానంతో తనువు చాలించాడు. అది ఇంకా ఆ ఘటన మర్చిపోలేదు అందరూ కూడా. ఇక్కడ దారుణం ఏంటంటే ఆమె పిల్లలతో సహా మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంటా బయట ఆ పిల్లల పరిస్థితి కనీసం ఊహించడం లేదా? అందరూ స్త్రీని నిండుగా కప్పుకోవాలనుకునేవారే, మరి ఒక్క స్త్రీ కోసం 1400 మంది ఎట్లా పోగుపడ్డారు? ఇవాళ షేర్ చేసినటువంటి ఒక ఫోటో ఒక వీడియో రేపు ఆ పిల్లల జీవితాన్ని పూర్తిగా చిదిమేస్తుంది. ఇలా సోషల్ మీడియాలో ఉరి తీయడం న్యాయమా? ఇది ధర్మమా? ఇది మానవత్వమా? మీరు మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి.